ముందుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఫైనల్లీ మీరు అనుకునే సినిమా అండ్ మీరు కోరుకునే సినిమా, మీరు ఎలా అయితే పవన్ కళ్యాణ్ బాబు ఉండాలనుకున్నారో అలా ఉంది ఫైనల్లీ సినిమా. ఫ్యాన్స్ కోసమే తీసినట్టుంది. యాక్చువల్లీ సర్దార్ గబ్బర్ సింగ్లో ఈ సినిమా నా ఫ్యాన్స్కి అంకితం అని చెప్పని ఉంటుంది కదా, అది కాదు, అది ఈ సినిమాకి ఇవ్వాలి. ఈ సినిమా టైటిల్ కార్డ్స్లో పడి ఉంటే భలే ఉందని అనిపించింది. మొత్తం ఫ్యాన్స్ కోసమే తీశారనిపించింది సినిమా. అరిచి అరిచి గొంతుపోయింది. ఆ రేంజ్లో ఉంది. ఫ్యాన్స్ అయితే చచ్చిపోతారేమో రేపటి నుంచి. ఆ రేంజ్లో ఉంది. మేము రిసీవ్ చేసుకున్నట్టు కళ్యాణ్ బాబుని ఇంకెవరు రిసీవ్ చేసుకోరేమో. ఆ రేంజ్లో ఎక్కించుకుంటాం. మెంటల్ కొద్దిగా ఒక చిన్న షాట్ వస్తే చాలు, ఒక చిన్న సీన్ మంచిది పడితే చాలు అని చెప్పని వెళ్ళి కూర్చుంటాం అనమాట. అప్పుడు పడతాయి అయ్యే ఎలివేషన్స్ టప్ప 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 పడతానే ఉంటాయి. అసలు ఆ ఎలివేషన్స్ మీరు ఎంత ఆపాలన్నా ఆగమనమాట. భలే లాగాడు అసలు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అంత డబ్బులు పెట్టుకుని ఎందుకు వెళ్ళాలరా అనుకుంటే కనుక అందరికీ ఒకటే చెప్తాను. స్టార్టింగ్ సీను, ఇంట్రడక్షన్ సీను, ఇంటర్వల్ సీను, అయిపోయి ఇంటర్వల్ సీన్ వదిలేండి. అసలు క్లైమాక్స్ కూడా పనిచేయదు అనిపిస్తుంది ఆ ఇంటర్వల్ సీన్. కళ్యాణ్ బాబుకి అలాంటి ఇంటర్వల్ సీన్ ఎవ్వడన్నా పెడతాడు అసలు ఇప్పటి వరకు? అసలు అలాంటిది లేదురా బాబు. ఏమో మిర్చి సినిమా అనుకుంటున్నారా ఏంటి? అసలు కళ్యాణ్ బాబుకి అలాంటి ఇంటర్వెల్ మెంటలు ఎక్కిపోతారు ఫ్యాన్స్. నాకు తెలిసి తగలబడిపోతుంది థియేటర్లో. ఆ రేంజ్లో కొట్టుకు చచ్చిపోతారు మీరు. నిజంగా ఇంటర్వెల్ సీన్ వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఇంటర్వెల్ వెళ్ళి వచ్చిన తర్వాత పోన్లేరా బాబు మంచి హై వచ్చింది, సెకండ్ హాఫ్ బాగా స్టార్ట్ అయ్యి వెళ్తే బాగుండు అనుకోండి. లేదు, ఊచకోత ఇంకా వరుసగా. అమ్మో, ఎలివేషన్ల మీద ఎలివేషన్లు, ఎలివేషన్ల మీద ఎలివేషన్లు. అసలు అయ్యి బాబు, ఇంటర్వెల్ అయిన తర్వాత కాసేపటి వరకు మిమ్మల్ని మెంటలు ఎక్కిచ్చేస్తారు. అసలు అద్భుతం అసలు.